99 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకి హీట్ ఎక్కుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ అధికారంలో ఉండగా మరొకసారి కూడా అధికారాన్ని సుస్థిరం చేసుకునే దిశగా కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అందరూ కూడా ప్రతిరోజు ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 6 గ్యారెంటీల విషయంలో మరి ఉన్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నెరవేరుస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కూడా మరి చాలా దూకుడుగా వెళ్తోంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో మరి కొత్త వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు కేటీఆర్, మరొక వైపు హరీష్ రావు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజా సమస్యలపై మరి నిత్యం ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ 10 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో మరొకసారి అధికారంలోకి రావాలని మరి ఆశపడింది. కానీ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ ఇక ఈసారి మాత్రం ఖచ్చితంగా పక్కాగా మరి బీజేపీనే తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేస్తుంది. తెలంగాణ సీఎం బీజేపీకి సంబంధించిన వ్యక్తి అవుతాడని మరొక వైపు కేంద్ర అధిష్టానము, తర్వాత తెలంగాణ టీపీసీసీ చీఫ్ రామచంద్రరావు కూడా మరి పార్టీపై ఫోకస్ పెట్టారు. ఇదే అంశంలో కొంత వర్గపోరు, తర్వాత నాయకుల మధ్య సమన్వయం లోపం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా మరి ఏకతాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న చూసాం మనం మరి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఇంట్లో ఇటు ఈటెల అటు బండి సంజయ్ని కూడా భిన్న ధృవాలుగా ఒకరిపై ఒకరు కొంత ఆరోపణ చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వాటన్నిటికి కూడా ఖచ్చితంగా చెక్ పెట్టాలని మరి డాక్టర్ లక్ష్మణ్ ఇంట్లో ఆయన నివాసంలో జరిగిన మీటింగ్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య సాయత కుదిర్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఇక తెలంగాణ బీజేపీ పార్టీలో మరి ఇంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కారణంగా పార్టీలో కార్యకర్తల్లో అయోమయం నెలకొంటున్న నేపథ్యంలో ఇక రాష్ట్రంలో ఉన్న నాయకుల మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేకుండా చేస్తూ అదే క్రమంలో మరి ఆపరేషన్ ఆకర్ష్ కూడా తెర తీశారు. మొత్తానికి అన్ని పార్టీలు కూడా స్పీడ్ పెంచాయి. ఈ స్పీడ్తో మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అదే క్రమంలో మరొక వైపు ఇక రాబోయే 2028 ఆర్ 2029 దాంట్లో ఎన్నికల్లో ఖచ్చితంగా పాగా వేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఈ అంశంలో మనం ఈరోజు చర్చ చేస్తున్నాము. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉపేంద్ర గారు, ఆయన న్యాయవాది. అదే క్రమంలో వెంకట్ కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవుతున్నారు. ఇక వెంకట్ రెడ్డి కూడా, డాక్టర్ పివి రెడ్డి గారు కూడా బీజేపీ నాయకులు జాయిన్ అవుతారు. ముందుగా బీజేపీ నాయకులు డాక్టర్ పివి రెడ్డి గారితో మాట్లాడదాం. ఇక ఆపరేషన్ ఆకర్ష్లో చాలామంది నేతలు వస్తున్నారు, మేము గేట్లు తీస్తున్నాము, డోర్లు తీస్తున్నామని చెప్తున్నారు. దీంట్లో వెంకటరెడ్డి గారు ఏం చెప్తారో విందాం. వెంకటరెడ్డి గారు నమస్తే శ్రీనివాస్ గారు. ఎస్, మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడానికి రెడీగా ఉంది. బాగా వేయాలనుకుంటున్నాం. పోయినసారి మిస్ అయిపోయింది, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసే అవకాశాలు ఉండవు. తెలంగాణ ప్రజల్లో భారతీయ జనతా పార్టీ రావాలనుంది. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనుంది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే రేపొద్దున మాకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్న సందర్భంలో ఎస్, మేము మిగతా పార్టీల నుంచి కూడా మీరు అన్నట్టుగా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నచ్చి భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడే వాళ్ళు, భారతీయ జనతా పార్టీ రేపొద్దున ప్రభుత్వంలోకి వస్తే మేము ఆ ప్రభుత్వంలో మేము ఉండాలనుకునే వాళ్ళు డెఫినెట్ గా రావచ్చు అని చెప్పి ఇప్పుడు అనుకున్నాం, అంతకుముందు అన్నాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావచ్చు, ఎంపీలు రాజీనామా చేయొచ్చు రావచ్చు. రాజీనామా చేసి వచ్చిన తర్వాత గెలిపించుకున్న బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని కూడా మేము చెప్పాం. ఆ విధంగానే ఇప్పుడు అన్ని కూడా డెఫినెట్ గా ఒక్కొక్కటి మేము సూటిగా చెప్తా ఉన్నాం, కరాఖండిగా చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో డెఫినెట్ గా పాగా వేస్తుంది, డెఫినెట్ గా కమలం పువ్వు వికసిస్తుందని చెప్పేసి మేము చెప్తాం. ఎందుకంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసాం, 32 నెలల కాంగ్రెస్ పాలన చూసాం, వాళ్ళకు ఉన్నది 28 నెలలు. బీఆర్ఎస్ పాలన ఏ విధంగా జరిగిందో, ఏ విధంగా నత్తనడకన జరిగిందో, ఏ విధంగా అప్పుల పాలు చేసిందో, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కానీ నీళ్లు కానీ నిధులు కానీ ఉద్యోగాలు కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ రోజు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఓడించి మరి కాంగ్రెస్ పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ పట్టం ఎందుకు కట్టారయ్యా అంటే వీళ్ళకు బీఆర్ఎస్ కంటే కూడా మేము డబుల్ ఇస్తాం, ఇంకో 2,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం, డబుల్ ప్రతిదానికి కూడా సంక్షేమ పథకాల్లో డబుల్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ
6 గ్యారెంటీల పేరు మీద ఎవరిని కూడా కనీసం పట్టించుకోని పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారు. కాబట్టి మహిళలు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ రకరకాలుగా, ఎందుకంటే మనకు తెలుసు మొన్న ఏ విధంగా రోడ్ల మీదకి వస్తా ఉన్నారు నిరుద్యోగులు, ఏ విధంగా జాబ్ల కోసం 35 లక్షల మంది ఇప్పటికి ఎందుకు వెయిట్ చేస్తా ఉన్నారంటే ఈ రెండు పార్టీలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాయి కనుక, ఈ రెండు పార్టీలు డెవలప్మెంట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి కనుక, ఈ రెండు పార్టీలు సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితిలో ఉన్నాయి కనుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉంది అని చెప్పి డెఫినెట్ గా నేను చెప్పడమే కాదు, మీరు సర్వేలు చేసుకుంటే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ భారతీయ జనతా పార్టీ రావాలని ఉంది. క్లియర్ గా అర్థమైపోయింది కదా. ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీ తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, రైతులకి రైతు కూలీలకి 12,000 రూపాయలు ఇస్తా అన్నారు, మహిళలకి 4,000 రూపాయలు ఇస్తా అన్నారు, 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. తర్వాత నిరుద్యోగ ఇది వృద్ధులకి 4,000 రూపాయలు పెంచుతా అని చెప్పి ఇవన్నీ చూస్తా ఉంటే వాళ్ళు ఎప్పటి నుంచో కళ్ళు కాసుకొని చూస్తా ఉన్నారు. ఎప్పుడు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు? చెప్పింది మీరు నాయన, మీకు ఓటేసి గెలిపించినావు. ఆ రోజు భారతీయ జనతా పార్టీకి వేసిన బాగుండేది అనే ఒక ఆలోచన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో వచ్చింది కనుకనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక పార్టీ లేదు, ఇంకొక పార్టీ రాదు అని చెప్పి తరాఖండిగా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మరి భారతీయ జనతా పార్టీ రావాలి. ఎందుకంటే నేను ఇక్కడే ఇక తెలంగాణ రాష్ట్రమే కాదు, మేము 22 రాష్ట్రాలు ఎందుకు ఉన్నాం, భారత ప్రభుత్వంలో ఉన్నాం. ఎందుకు ఉన్నాం అంటే డెవలప్మెంట్, తర్వాత సంక్షేమ పథకాలు ముందుగా తీసుకుపోతున్నాం కాబట్టి డెవలప్మెంట్ ఏ విధంగా దూసుకుపోతుందో మిగతా రాష్ట్రాలు అర్థమవుతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో దగ్గర 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఆ స్పీడు మరి ఉంది అంటే ఇది డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు తప్పితే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 32 నెలల కాలంలో 4 లక్షల కోట్లు అప్పు చేస్తే బీఆర్ఎస్ పార్టీ దగ్గర 7 నుంచి 8 లక్షల కోట్లు అప్పు చేసిన పరిస్థితి. మనం తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామంటే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనే ఆలోచన ఆ రోజు ఎంతో మంది 1,200 మంది పైన బలిదానాలు తీసుకున్న తర్వాతనే, బలిదానాలు అయిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఏమైనా ముందుకు పోయిందా? మరి ఏమైనా ప్రాజెక్టులు కట్టినామంటే కాళేశ్వరం ప్రాజెక్టు అటైపోయిందా? దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగించుకునే పరిస్థితిలో మరి అది మేడిగడ్డ కూలిపోతా ఉంటే, కుంగిపోతా ఉంటే ఆ లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా మరి గోదావరి పాలు అవుతా ఉన్నాయో అవన్నీ కూడా మన కష్టార్జితం పైసా కూడబెట్టి నెల పన్నులు కట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం కట్టి డెవలప్మెంట్ చేయమంటే ఈ విధంగా చేసుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరిస్తారా? మరి ఏ ప్రాజెక్టు కట్టని కాంగ్రెస్ పార్టీ అప్పులు వాళ్ళలాగానే బీఆర్ఎస్ పార్టీ లాగానే కాంగ్రెస్ పార్టీ కూడా అప్పులు తీసుకొచ్చి మరి రోజు మీడియాలో టైం పాస్ చేస్తున్నది తప్పితే ఎక్కడైనా నీళ్ళ గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, లేకపోతే నిధుల గురించి ఏమైనా ఆలోచిస్తా ఉందా? నిధులు అంటే డెఫినెట్ గా అప్పులు చేసుకుంటూ పోతా ఉంది. మరి నిరుద్యోగుల గురించి ఈ పార్టీ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విషయంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న సంవత్సరానికి ఎక్కడన్నా ముందుకు పోయిందా? ఒకటేసారి నోటిఫికేషన్ వేసి అంతకుముందున్న నోటిఫికేషన్ నే కంటిన్యూషన్ చేసిన పరిస్థితి కనపడ్డది. కానీ కాంగ్రెస్ పార్టీ దీని విషయంలో మరి డెఫినెట్ గా ఫెయిల్ అయిందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులంతా ముక్కుమ్మడిగా వాళ్ళందరూ కూడా అంటా ఉన్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ రావాలన్న ఆలోచన, ఎందుకంటే అంటే ప్రైవేటు కంపెనీస్ లేవు, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ లేవు, తర్వాత ఎక్కడ కూడా ఏ విధంగా ముందుకు పోలేని పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది కనుక ఇక్కడ వేరే పార్టీకి చోటు ఉండదనే ఆలోచన డెఫినెట్ గా ఉంది. మీరు ఇంతకుముందు చెప్పారు అంటే ఈటల రాజేంద్ర గారు కానీ లేకపోతే బండి సంజయ్ గారు కానీ ఏదైతే కలిసి మరి ముక్కుమ్మడిగా ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్లాలని, ఇది ఒక కొత్తది కాదు. యాక్చువల్ గా వాళ్ళు కలవటం అనేది కొత్తది కాదు. ఇది ఏంటంటే మా ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ గారు రొటీన్ గా అందరు ఎమ్మెల్యేలను కలుసుకొని ఏ విధంగా ఈ రాష్ట్రంలో ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం ప్రభుత్వానికి రావాలి, ఏ విధంగా స్ట్రాటజీస్ మనం ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచనతోటే ఆ రోజు మన లక్ష్మణ్ గారి ఇంట్లో కలిశారు తప్పితే ఎక్కడో కొత్తగా ఏదో జరిగిందన్నట్టుగా సోషల్ మీడియా ప్రచారం జరుగుతా ఉంది. అంతా కూడా అబద్ధం. ఇదంతా కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ సంఘటితంగా ఏ విధంగా ముందుకెళ్లాలన్న ఆలోచనతోటే ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దానికి మరి ఎందుకంటే అంతకుముందు మొన్ననే సింగరేణి భరోసా యాత్ర
1,20,000 కోట్ల రూపాయలు తాడిచెర్ల బొగ్గు గనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణ ప్రజలకి, తెలంగాణ బొగ్గు కార్మికులకు ఏ విధంగా అప్పచెప్పారో, ఏ విధంగా ఇచ్చారో, ఏ టెండర్ లేకుండా దగ్గర 60 సంవత్సరాల వరకు దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. భరోసా యాత్ర కానీ అంతకుముందు విద్యార్థుల గురించి ఇవన్నీ కూడా మేము ఎందుకు చేస్తా ఉన్నామంటే, డెఫినెట్ గా ఈ తెలంగాణ ప్రజలకి మేము ఉన్నాం అని చెప్పుకోవడానికి, మేము డెఫినెట్ గా భరోసాగా మేము ఉన్నాం, రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అందరినీ కూడా మేము చూసుకున్న బాధ్యత మేము తీసుకుంటున్న ఆలోచన తీసుకెళ్తా ఉన్నాం. మీరు ఆగండి. ఇది రాజాసింగ్ కామెంట్స్ కూడా ఎట్లా చూస్తారు? మీరేమో ఈటల రాజేందర్, బండి సంజయ్లు కలిసిపోతున్నారు, ఇది మూల కలయిక కాదని చెప్తున్నారు, కానీ దానిపైన రాజాసింగ్ మా పార్టీలో లేరు, మా పార్టీ గురించి మాట్లాడే అవకాశం కూడా ఆయనకు ఉండదు. ఆయన కమెంట్ చేయొచ్చు, రకరకాల కమెంట్ చేయొచ్చు. చేసినంత మాత్రాన మేము పట్టించుకునే అవకాశాలు ఉంటాయా? వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. ఎందుకంటే మిగతా పార్టీ లాగానే, మిగతా ఆపోజిషన్ పార్టీ లాగానే వారు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. కానీ దాన్ని పెద్దగా సీరియస్ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకెళ్లాలనేది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం మేము ముందు పోతాం. ఓకే, థ్యాంక్ యూ. ఉపేంద్ర గారు. హలో. ఉపేంద్ర గారు సార్, నమస్కారం. కార్ బాగా స్పీడ్ టాప్ గేర్లో పోతానట్టుంది, కొంచెం స్పీడ్ పెంచినట్టున్నారు. కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు, మరి మంత్రులంతా కూడా, మాజీ మంత్రులంతా, ఎమ్మెల్యేలు మొత్తానికైతే ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేసే కార్యక్రమాలు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. సో మరి కారు టాప్ గేర్లో వెళ్తుంది అనుకోవచ్చా? అదే క్రమంలో మరి అస్తం పార్టీని నిలువరించి, బీజేపీని నిలువరించి కారు అదే స్పీడ్లో కొనసాగుతుందంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు 100% అండి. ఎందుకు మనము అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ప్రతి అంశంలో ఇలా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నప్పుడు ప్రజాపాలన పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, లేకపోతే 13 గ్యారంటీలు కావచ్చు. ప్రధానంగా ఆ రోజు వాళ్ళు బాండ్ పేపర్స్ రాసి ప్రజలకు ఇచ్చి మేము అరచేతిలో వైకుంఠం ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పి అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఒక్కొక్క అంశం పట్ల మేము ఒక డెమోక్రటిక్ వేలో మేము నిరంతరం ప్రజల పక్షాన నిలబడతా ఉన్నాం, పోరాడుతా ఉన్నాం. అదే సందర్భంలో ప్రజలలో కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్న ప్రశ్నలు కానీ, లేకపోతే ధర్నాలు కానీ, రాస్తారోకాలు కానీ, ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపాం కాబట్టి, ఇక్కడ ఆకుపచ్చ తెలంగాణ చేశాం కాబట్టి, ఇక్కడ అన్నమో రామచంద్ర అన్న తెలంగాణని అన్నపూర్ణ తెలంగాణగా చేసినాం కాబట్టి, పంటలు పండించే దాంట్లో నెంబర్ 1 చేశాం కాబట్టి, భూముల రేట్లో 30-40 లక్షల రూపాయలు, తొండలు గుడ్లు పెట్టినటువంటి భూములు 30 లక్షల రూపాయలు ఎకరా బీఆర్ఎస్ పాలన ద్వారా, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, లాండ్ ఆర్డర్ ఉన్నటువంటి పరిస్థితులలో సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, ఇతర దేశాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ గూగుల్, అమెజాన్ ఇలాంటి అన్ని కూడా అనేక సంస్థలు హైదరాబాద్ సేఫ్టీ అని చెప్పి, హైదరాబాద్లో ల్యాండ్ ఆర్డర్ బాగుందని చెప్పి, హైదరాబాదు ఒక అద్భుత నగరంగా, ఇంటర్నేషనల్ నగరంగా రూపుదిద్దడానికి మేము చేసిన మాట వాస్తవం, అది ప్రజలు కూడా చూశారు. అదేవిధంగా రైతాంగానికి వచ్చినప్పుడు రైతుల్ని రాజును చేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఆ రోజు కరెంట్ ఇవ్వటం జరిగింది. తర్వాత రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు, ఆ తర్వాత రోడ్లు మొత్తం కూడా హైదరాబాద్ నుంచి మారుమూల మండలం గ్రామాలకు పోవడానికి 3 గంటల లోపు జర్నీలో పోయేటట్టు ప్రతి ఒక్క గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ ఇచ్చాం, ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చాం. అదేవిధంగా మరి గురుకుల పాఠశాలలు కానీ, లేకపోతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి స్కీములను తీసుకొచ్చి ఎలాంటి గ్యారంటీ లేకుండా 20 లక్షల రూపాయలు పిల్లలకి ఇచ్చి, జర్మనీ, జపాన్, అమెరికా లాంటి దేశాలలో చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు, మరి అనేక రకాలుగా ఉద్యోగాలు, 1,60,000 ఉద్యోగాలు ఇచ్చి అని మనం నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి మనం చెప్పినాం. కాబట్టి మా శక్తిగా అవకాశం ఉన్నంత వరకు జోనల్ సిస్టాన్ని తీసుకొచ్చి దాంట్లో 90% లోకల్ బిడ్డలకే ఉద్యోగాలు రావాలని చెప్పి, అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కొంచెం జాప్యం చేసిన ఆ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కొద్దిగా ఇబ్బంది పెట్టినా కూడా దాని ఓపికతోటి కూడా తీసుకొచ్చి ఆ రోజు తెలంగాణని బ్రహ్మాండంగా సస్యశ్యామలం చేసినటువంటి ఘనత మాకుంది. కాబట్టి మేము నిన్నగాక మొన్న మనం సబ్జెక్ట్ చూసినప్పుడు కాళేశ్వరంలో నీళ్లు పోతా ఉన్నాయి,
ప్రాణహిత నుంచి వచ్చినటువంటి సందర్భంలో 1,00,000 పైగా 2 లక్షల క్యూసెక్ల నీరు పోతా ఉంది. ఆ నీరుని కనుక ఒడిచి పడితే ఎల్నినో ప్రభావం ఉన్నది. ఎల్నినో ప్రభావం ద్వారా మనకి తాగునీరు ఇబ్బంది వచ్చే హైదరాబాద్ నగరాలకు కానీ తెలంగాణకు కానీ పంటల సంగతి దేవుడెరుగు, కనీసం మంచినీళ్ళు ఒడిచి పట్టుకోవాలి. ఈ నీళ్లు పోతున్నాయి, వదులుతున్నారు అని చెప్పేసి ఏదో మేడిగడ్డ గేట్లు తీసి పోస్తే అది పోతుందని ఎన్డీఏ రిపోర్ట్ ఉంది, ఎన్డీఏసీ రిపోర్ట్ ఉందని దాన్ని అడ్డం పెట్టడం కన్నా కూడా అది మనం గేట్లు వేయకుండానే గేట్లు అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్లు తెచ్చుకొని మనం హైదరాబాద్కి ఈ రోజు కనుక ఆ రోజు 4 రోజులు 5 రోజులు ఎత్తిపోసి ఉంటే మనకి కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ లేకపోతే ఇక్కడ ఉన్న బసవపూర్ దాకా నీళ్లు వచ్చాయి. మనకు హైదరాబాద్ సేఫ్ జోన్ ఉంది. ఇలా తెల్లవారితే భయం. హైదరాబాద్ అపార్ట్మెంట్లలో మొత్తం కూడా ఈ రోజు ట్యాంకర్లతో 15,000 ట్యాంకర్లు ఇలా హైదరాబాద్ లో నీళ్లు అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇలా గవర్నమెంట్ ట్యాంకర్ నీళ్లు కావాలి, మున్సిపాలిటీ నీళ్లు బుక్ చేస్తే 21 రోజులకి ట్యాంకర్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రైవేట్ గా కొనాలంటే 350 రూపాయలు ఉన్నటువంటి ట్యాంకర్ నీళ్ళని 850 రూపాయలకి ట్యాంకర్ నీళ్లు ఇలా హైదరాబాద్ నగర ప్రజలు కొనుక్కుంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ప్రతి సమస్య మీద రైతాంగానికి యూరియా అంశం గాని, రైతాంగం పండించిన పంటలు కొనకపోతే రైతులు గుండెలు బదిలి చస్తుంటే 30-40 రోజులు కళ్ళాలలో రైతులు ఆగమైపోతుంటే రైతాంగానికి ఒడ్లు కొనాలని చెప్పి, మద్దతు ధర ఇవ్వాలని చెప్పి, యూరియా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా కాళేశ్వరం లాంటి నీళ్లు ప్రాణహిత నీళ్లు పోతుంటే దాన్ని ఒడిచి పట్టాలని కానీ, హైడ్రా సంబంధించిన అంశాలు కానీ, మూసికి సంబంధించిన అంశాలు కానీ, లగచర్లకు సంబంధించిన అంశాలు కానీ ప్రతి విషయాన్ని కూడా మేము ఒడిచి పట్టుకున్నాం. ఈ రోజు విద్యార్థి లోకం, ఆ రోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 2 ఉద్యోగాలు బీకేయండి, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం బీకేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు నిరుద్యోగుల్ని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కానీ, ఈ ఎల్బీ నగర్ లో కానీ, దిల్సు నగర్ లో కానీ, అమీర్పేటలో కానీ చెప్పడం వల్ల ఆ పిల్లలందరూ కూడా ఆ రోజు వీళ్ళ మాటలు నమ్మున్న తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రామాలకు పోయి అమ్మయ్య కాలు పట్టుకొని నాయనమ్మలై, పెద్దమ్మలై, చిన్నమ్మలై మొక్కి మామల అల్లను దండం పెట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారు. సరే, రాజకీయంలో వాళ్ళు ఇచ్చారు, మరి ఓట్లు అధికార బదలాయింపు అయింది. అయిన తర్వాత ఈ రోజు 30 నెలలు పైసలకి అయిపోయినాక అదే పిల్లలు మాకు నోటిఫికేషన్ ఇవ్వమని అదే అశోక్ నగర్ చౌరస్తాలో వాళ్ళు ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తుంటే అన్యం పుణ్యం తెరవని పిల్లల మీద లాఠీ చార్జీలు చేయడం, జైల్లో పెట్టడం ఇత్యాది అంశాల మీద నిన్న సరూర్ నగర్ స్టేడియంలో మరి నిరుద్యోగ సంగ్రామ సభ అని పెట్టాం. పెద్ద ఎత్తున విద్యార్థులు వచ్చారు. అన్ని పాలమూరు యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అన్ని మరి యూనివర్సిటీల నుంచి విద్యార్థులు వచ్చి మేము తెలవక చేశాం. ఆ రోజు మబ్బులు పడితే వర్షాలు పడతాయని రైతు కనుక ఎంత ఆశపడతాడో కాంగ్రెస్ పార్టీ మాకు హామీలు ఇస్తున్నది కాబట్టి మాకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అనే కారు మబ్బులు పట్టినాయి కాబట్టి ఆ రోజు మేమందరం కూడా కళ్ళు కనబడకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసాం. ఈ రోజు ఆ కారు మబ్బులు వెలిచిపోయాయి. మా జీవితం ఇప్పుడు రోడ్డు మీద పడ్డది. మేము నెలలుగా ఇలా కోచింగ్లు తీసుకుంటున్నాం. వేలాది రూపాయలు తల్లిదండ్రులు బంగారం అమ్మి ఆస్తులు తాకట్టు పెట్టి నెల 10,000 రూపాయలు అశోక్ నగర్ చౌరస్తాలో హాస్టల్లో ఉన్న పిల్లలకి, మరి దిల్సుఖ్ నగర్ లో అమీర్పేటలో ఉన్న పిల్లలకి మరి కోచింగ్ల పేరుతోటి, హాస్టల్ల పేరుతోటి వేల రూపాయలు పంపిస్తా ఉంటే ఇవాళ ఒక నోటిఫికేషన్ లేదు, ఉద్యోగాలు లేవు. వాళ్ళు ఇది హైదరాబాద్ వదిలిపెట్టి ఊర్లోకి పోయే పరిస్థితి లేదు. ఊర్లోకి పోతే ఉద్యోగం రాలేదని వాళ్ళు అడిగేటట్టుంది. వీడి ఇక్కడనేమో నెల ఖర్చులు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మేము సరూర్ నగర్ స్టేడియంలో మొన్న పెడితే నిరుద్యోగ సంగ్రామ సభకి పెద్ద ఎత్తున విద్యార్థులు వచ్చారు. వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో చూశారు. కాబట్టి నేను ఏమంటున్నా, ప్రతి అంశంలో విద్యార్థులు కానీ, రైతులు కానీ, లేకపోతే ఉద్యోగస్తులకు పెన్షన్ ఇచ్చే అంశాలు కానీ ఏ ఒక్క విషయాన్ని కూడా మేము వదలకుండా ఎప్పటికప్పుడు బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీని నిలదీస్తా ఉన్నాం. అది ప్రజాస్వామిక పద్ధతిలో మేము అడుగుతా ఉన్నాం. కానీ ఆ పార్టీ వాళ్ళు దానికి సమాధానాలు చెప్పకుండా డిక్లరేషన్లు, హామీలు అనేవి మర్చిపోయే విధంగా బూతులు మాట్లాడుతూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ కేసులు పెడుతూ అడిగిన వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టినా కేసులు పెట్టి అరెస్టులు చేసే పరిస్థితి ఉన్నది. ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు. ల్యాండ్ ఆర్డర్ కి ఈ రోజు హోంమంత్రి లేడు. ఏం పరిస్థితి అండి? ఇలా 32 నెలలు అయినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారుగా, 2-3 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, హోంమంత్రి పదవి ఎందుకు ఇయ్యాడు? రాహుల్ గాంధీ ఇదేనా ప్రజాపాలన? రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పి ఆ రోజు మమ్మల్ని ఒకసారి నమ్మండి, మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇలా 32 నెలలు హోంమంత్రి లేడే, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడే, ఇక్కడ మున్సిపల్ మంత్రి లేడే. అసలు ఈ పాలన ఎటుపోయింది? గాలికి వదిలేసిన పాలనని ఎంతసేపు ఉన్నా వాళ్ళ యొక్క దందాలు, వాళ్ళు పెంచుకునే ఆస్తులు పెంపుకొని చేసుకునే మార్గాలు ఏంటి అని ఎత్తుకుతా ఉంటుర్రు. కమిషన్లు తీసుకుంటా ఉంటుర్రు, ఇసుకని మింగుతా ఉంటుర్రు. మరి ఈ రకంగా భూములు కబ్జా పెడుతున్నట్టు మనం ప్రతిరోజు చూస్తా ఉన్నాం. ప్రైవేట్ వ్యక్తుల మీద కూడా మరి దాడులు చేసి కంతల మీద తుపాకులు పెట్టి మరి డబ్బులు పర్సెంటేజ్ ఇస్తావా ఇయ్యవా,
భూములు ఇస్తావా ఇయ్యవా? మరి ఆ రకంగా ధరని మార్చి మళ్ళీ భూభారత్ అనే పేరుతోటి అనేక భూముల్ని ఈ రోజు మరి దాంట్లో 51A కింద పెట్టి ఆ భూముల్ని మళ్ళీ విడిపించుకోవాలంటే పర్సెంటేజ్లు తీసుకుంటా కేవలం ఈ 30 నెలలు వాళ్ళకు కూడా తెలుసా అండి కాంగ్రెస్ పార్టీకి ఇక రాదు మాకు అవకాశం, మళ్ళా ప్రజలు మమ్మల్ని నమ్మరు, ఓట్లు వేయరు, సీనియర్లేమో మమ్మల్ని కాదని చెప్పేసి వ్యక్తులు వచ్చినటువంటి ప్యాకేజీ ముట్ట చెప్పినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు ఉండేసరికి కాంగ్రెస్ జెండా పట్టుకున్న తన జీవితకాలం తన కుటుంబం మొత్తం తరతరాలు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఆ పార్టీ బాగు కోసం పనిచేసిన వాళ్ళంతా వెనకకు పోయి మధ్యలో వచ్చిన వాళ్ళు ముందుకు పోయి ముఖ్యమంత్రులు అయ్యేసరికి అక్కడున్న సీనియర్ మంత్రులందరూ కూడా సీనియర్ నాయకులందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, కలత చెందుతా ఉన్నారు. ఉన్న పదవులు పైసల పంచాయతీలో ఉన్నారు కానీ ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ ఉన్నది. ఇక బీజేపీ గురించి మాట్లాడితే బీజేపీ గొర్రెతోక బెత్తడే తెలంగాణలో బీజేపీని ఎవరు నమ్మరు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే గత బండి సంజయ్ లాంటి బీసీ వ్యక్తిని ఆ పదవి నుంచి ఊడబీకారు. తర్వాత బీసీలకు పర్సెంటేజ్ తక్కువ పార్టీ అధ్యక్షులుగా చేశారు. జనతా పార్టీలో హైదరాబాద్ తప్ప వాళ్ళు పెరిగే సమస్య లేదు. వెంకట్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. సో 6 గ్యారెంటీలు మీరు అమలు చేస్తలేరు. తెలంగాణ రైతుల్లో కావచ్చు, తర్వాత ప్రజల్లో కావచ్చు, సాగు తాగునీటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును మీరు వినియోగంలోకి తీసుకోవట్లేదు. మరొకసారి యూరియా కష్టాలు మొదలైనాయి. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ఆరోపణలు. వాళ్ళిద్దరి వాదన కూడా విన్నారు, మీరేం చెప్తారు? ముందుగా పాండ్ల పెద్దలకు మీకు నమస్కారం. వాళ్ళకి 11 నిమిషాలు ఇచ్చారు లెక్క ప్రకారం, నాకు కూడా 11 నిమిషాలు ఇవ్వాలి. సార్ విషయం నేను ఫస్ట్ ఇప్పుడు రైతుల గురించి అడిగారు కాబట్టి ఫస్ట్ రైతుల నుంచి స్టార్ట్ చేద్దాము. ఒక్కొక్క అంశాల వారిగా నేను చెప్పుకుంటూ వస్తున్నా. సార్ మేము అధికారంలో వచ్చిన తర్వాత కేవలం 2.5 సంవత్సరాల కాల పరిమితిలో మేము రైతులకు ఎంత ఖర్చు చేసినా వాళ్ళు రైతులకు ఎంత ఖర్చు చేసినా చెప్పి లెక్కతో సహా మాట్లాడుకుందాం. వాళ్ళు 2,88,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే అది 10 సంవత్సరాల కాల పరిమితిలో, కేవలం 2.5 సంవత్సరాల కాల పరిమితిలో 1,55,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసినాం. ఇన్ యావరేజ్ గా 1 మంత్ కి 5,000 కోట్ల పై చిలుకు మేము ఖర్చు చేస్తే కేవలం 2,500 కోట్ల పై చిలుకును వారు ఖర్చు చేశారు. అది మిగులు బడ్జెట్ లో జరిగిన ఖర్చులు, ఇది అప్పులో ఉన్న ఖర్చులు. ఇది రైతుల మీద మాకున్న చిత్తశుద్ధి, రైతుల మీద మాకున్న ప్రేమ. సో అది ఏ వ్యవహారంలో ఎంతవరకు రాగలిగినామో, ఏ విషయాన్ని ఎంత సస్టైనబుల్ వెళ్ళామని చెప్పి రైతులు ఇంకా లాంగ్ డిస్కషన్ చేద్దాం. నేను స్టార్ట్ లో చెప్తున్నా. ఇక తర్వాత వాళ్ళు భూముల గురించి చెప్పారు, ఉద్యోగాల గురించి చెప్పారు, ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇక దిల్సుఖ్ నగర్ సభ నుంచి స్టార్ట్ చేసి ఉద్యోగాలు, అదేవిధంగా భూముల విషయంలో నేను కంక్లూడ్ చేస్తాను. దిల్సుఖ్ నగర్ వేదిక మీ రాజకీయ నిరుద్యోగుల వేదిక. అది మీ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గా అవ్వడం కోసం ఎంతో మందికి ఒక అవకాశం కల్పించిన వేదిక అది. నేను చూసిన కదా మీ ఫ్లెక్సీలు ఉన్న ఫోటోలు, ఆ కథలు, అక్కడ వ్యవహారాలు, ఎక్కడ నిరుద్యోగుల సభ లెక్క అది లేదు. కేవలం రాజకీయ నిరుద్యోగం ఒక చోటకి తీసుకొచ్చి ఇంటర్మీడియట్ విద్యార్థులందరినీ అక్కడ మొత్తం పోగు చేసి, ఇప్పుడు ఆ రోజు చెప్తున్నారు కదా మేము బూతులు మాట్లాడుతున్నాం అని చెప్పి, కేటీఆర్ గారు ఏమో శుద్ధపూస మాటలు మాట్లాడారు. ఆ రోజు ఎంత చాలా ఏది వల్గర్ గా మాట్లాడలేదా, గలీజ్ గా మాట్లాడలేదా? అంటే వాళ్ళు అహంకారంతో మాట్లాడితే అది నీతి, అది తెలంగాణ సమాజంగా హర్షించదగ్గ భాష, యాస, మాండలికం. అదే భాషను మేము రిటాలియేషన్ గా మాట్లాడితే అది బూత్ కిందకి వస్తుంది, అది మీ లెక్క ప్రకారం. సో మేము దానికి లోతుగా వెళ్ళదలుచుకుని ఉద్యోగాల విషయానికి మొత్తం సార్ నేను ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా కొట్లాడినా. 2023 వరకు నేను ఎన్ఎస్యూ స్టేట్ సెక్రటరీని. సార్ మేము కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళం. నా యూపీఎస్సీ నేను స్టార్ట్ చేసి 2017లో, 2018 వస్తుందేమో స్టేట్ లో ఏదో ఒక జాబు, 19 వస్తుందేమో, 20 వస్తుందేమో, 21 వస్తుందేమో, 2 వస్తుందో, 3 వస్తుందని చెప్పి ఆశ పెట్టుకొని ఎవ్వరమైన 10 సంవత్సరాల జీవితాన్ని ఆగం చేసుకున్నాం మేము. ఒక్క గ్రూప్ అంటే ఒక్క గ్రూప్ అని ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు మీరు, ఒక్క డిఎస్ అంటే ఒక్క డిఎస్సి కండక్ట్ చేయలేదు మీరు. మీ ఉద్యోగాలన్నీ అటు టీజీపీఎస్ కి, కోర్టుకి, అదేవిధంగా జిఏడి డిపార్ట్మెంట్ కి, ఈ 3 చాలా ప్రధానమైన డిపార్ట్మెంట్. జిఏడి, టీజీపీఎస్ ఈ 2 కొలాబరేట్లు అయి, అదేవిధంగా ఈ 2 సమ్మేళనం పాటించి రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలు జరుగుతాయి. కానీ వీళ్ళు జిఏడికి, టీజీపీఎస్ కి సమ్మేళనం ఉండదు, టీజీపీఎస్ కి హైకోర్టుకు సమ్మేళనం ఉండదు. వీళ్ళకి సంబంధించిన జీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్ వేలో దాన్ని కొట్లాడరు. పేపర్ లీకేజ్ జరిగినాయి సార్. పేపర్ లీకేజ్ అంటే ఒక దుశ్చర్య. ఆ పేపర్ లీకేజ్ జరగడం వల్ల ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలు ఆగం చేసుకున్నారు. సో ఒక సస్టైనబుల్ వేలో ఉద్యోగాల ప్రిపరేషన్ అనేది తెలంగాణ రాష్ట్రం జరగకుండా
ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా అశోక్ నగర్ అని, ఆర్టీసీ క్రాస్ రోడ్ అని, అమీర్పేట అని ఆశలు పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. 2014లో తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశలు పెట్టుకుని వచ్చిన వాళ్ళు తర్వాత ఉద్యోగాలు రాకపోయేసరికి ముట్టి కింద 30 సంవత్సరాలు వచ్చినాయి. 20 సంవత్సరాల పోరగాడు వచ్చి ఈ రోజు జాబ్ చేస్తాం అనుకుంటే తను ఇక్కడ 2023 వరకు 30 సంవత్సరాలు వచ్చినాయి. పిల్లలు ఎవరు ఇస్తారు? జాబ్ అయినా కొడతారు. ఈ 10 సంవత్సరాల పాటు తల్లిదండ్రులు ఎక్కడ పేరు చేసుకుంటారు? ఇవన్నీ తెలంగాణ సమాజం అడగదని అనుకుంటున్నారా? ఇవన్నీ తెలంగాణ సమాజంలో విద్యార్థులకు నిరుద్యోగులకు తెలియదని మీరు అనుకుంటున్నారా? సో ఏ అహంకారంతో ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడతారు? కేటీఆర్ గారు గతంలో చేసిన అంశాలు ఏంటి? చాలా చులకన చేసి మాట్లాడారు కదా. సో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే దాన్ని ఏదో లవ్ అఫేర్ అని చెప్పి చిత్రీకరణ చేసే ప్రయత్నం చేశారు కదా. మరి అదే అశోక్ నగర్ లో ఎవరైతే కొట్లాడిన విద్యార్థులు ఉన్నారో ఈ రోజు వాళ్ళని సంకన పెట్టుకుని ఈరోజు గొప్పలు మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే శ్రీనివాస్ గారు చంపిన వాళ్ళే పాడం మోసినట్టుంది. మీరే చంపి మీరే పాడం మోసి అయ్యో చనిపోయారని చెప్పి ఇది బాధపడ్డట్టుంది. ఇది తెలంగాణ నిరుద్యోగులకి, తెలంగాణ విద్యార్థి లోకానికి మీరు ఆగం చేసిన విధానం. కానీ వచ్చిన కేవలం 2 సంవత్సరాల కాల పరిమితిలో చాలా డేస్ చెప్పేసి 70,000 ఉద్యోగాలు మేము పూర్తి చేసినాం. వాళ్ళు అంటుంటారు మేము దాన్ని ఇచ్చేసినాం కదా, మేము దాన్ని ఇచ్చేసినాం కదా అని. ఇప్పుడు మెట్రోలు స్టార్ట్ చేసింది మేము, కానీ ఓపెనింగ్ మమ్మల్ని పిలిచిరా మరి మీరు? సో ఎవరు స్టార్ట్ చేస్తారని ఇంపార్టెంట్ కాదు, ఆన్ గోయింగ్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్ అది. సో దాన్ని మేము నిర్వర్తించగలిగాం. చాలా ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం గొప్ప కాదు సార్. నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి సిన్సియర్ గా వితౌట్ పేపర్ లీకేజ్ జరగకుండా సిన్సియర్ గా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉద్యోగస్తులను అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు ట్రైనింగ్ లో వచ్చేంత వరకు ఒక చిత్తశుద్ధ గవర్నమెంట్ పనిచేయగలగాలి. దాన్ని చిత్తశుద్ధి అంటారు, దాన్ని జవాబుదారితనం అంటారు. ఇవన్నీ మీరు లోపించారు కాబట్టి మేము చేయగలిగినాం. అందుకే చాలా గర్వంగా చెప్పుకున్నాం ఆ 70,000 ఉద్యోగాలని ఎల్బీ స్టేడియం వేదికగా మేము చాలా గర్వంగా ఇచ్చినామని చెప్పి. సో ఆ గర్వంగా చెప్పుకునే పరిస్థితి మీకు లేవు కదా. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను, భూముల విషయంలో మాట్లాడుతున్నారు ఉపేంద్ర గారు. సార్ తెలంగాణ రాష్ట్రంలో అసైన్మెంట్ భూములను ఎన్ఓసీల పేరుతో ఎవరు దోచుకున్నారని చెప్పి లెక్కలతో సహా బయటకు వద్దాం. ఎన్ఓసీల పేరుతో ఎవరు దోచుకున్నారు? రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ లాంటి జిల్లాలో భూములు ఎందుకు గాయమైనాయి? భూదాన భూములు వదలలేదు, అసైన్మెంట్ భూములు వదలలేదు. అదేవిధంగా ఎవరైతే పేద ఏమంటారు దేవదాయ భూములు అంటారు సార్, దానికి దేవుడు మాట్లాడి అంటారు, వాటిని వదలలేదు. ఏ భూములను మీరు వదలకుండా అడ్డంగా వాళ్ళని దోచుకున్న తర్వాత ఈరోజు అదే భూములను కాపాడడం కోసం వెంకట్ గారు ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో లేరు, ప్రభుత్వంలో ఉన్నారు. 33 నెలలు అయిపోతుంది. ఇంకా మీరు ఆరోపణలు చేయడం అనేది మీకు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? నిజంగానే భూములు గోల్మాల్ జరిగినాయి, సిట్టేశారు. సో దాని మీద విచారణ చేయండి, బాధితులను బయటికి తీయండి, జైలుకు పంపితే పంపండి. కానీ ఇంకా మీరు ఆరోపణలు చేసే కార్యక్రమంలో ఎందుకుంటున్నారు? ఇంకా మీరు ప్రతిపక్షంలో ఉన్నా అనుకుంటున్నారా, ప్రభుత్వంలో ఉన్నా అనుకుంటున్నారా? ఒకవైపు 2 బలమైన ప్రతిపక్షాలు ఉన్నాయి. మీకు గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షము, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా మీకు రెండో అతిపెద్ద ప్రతిపక్షము. సో వాళ్ళు సైలెంట్గా అంటే చాప కింద నీరులా ప్రవహిస్తున్నట్టు మొత్తానికి 8 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నారు, 3 ఎమ్మెల్సీలు గెలుచుకున్నారు. సో అయినప్పటికీ కూడా మీ మంత్రుల్లో ఒకరే మాట్లాడతారో ఇంకొకరే మాట్లాడతారో, ఒకరికొకరు పొంతన ఉండదు. శ్రీనివాస్ గారు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. నేను సరే మీరు అడిగారు, ఓకే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు సరే మా మధ్య మాకు ఎన్ని పొరపచ్చాలని ఉండొచ్చు కాక, కానీ పరిపాలన విషయంలో మేము పడుతున్న కష్టాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. సరే ఇప్పుడు భూముల విషయంలో మీరు మాట అన్నారు. టీజీటీఎస్ సంస్థ ద్వారా ధరణి పేరుతో జరిగిన అవకతవకలను బయట పెడుతూనే ఏదైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో అది పేదోడికి ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో వచ్చిన ఎస్ఎస్టీ అసైన్మెంట్ భూములైనా కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ కి చెందాల్సిన భూములైనా కావచ్చు, ఆ భూముల వ్యవహారంలో గౌరవ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఆ పనిచేసే క్రమంలో భాగంగా ఎప్పుడైతే వారు ఈ భూములను తిరిగి మళ్ళీ ఇన్ కేస్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి వాటిని మళ్ళీ గవర్నమెంట్ కనుక ఇచ్చే భూములు గవర్నమెంట్ కనుక తీసుకుంటే వాటిని ఏదో డెవలప్మెంట్ యాంగిల్ లో భాగంగా ఈ ఇంద్రమ ఇళ్ల కోసమో లేకపోతే మిగతా వాటి కోసమో వాడుకునే ప్రయత్నం కనుక ఈ గవర్నమెంట్ చేద్దామని అనుకున్నప్పుడు హరీశ్రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు ఒకేసారి బయటకు వచ్చి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఒక అబాండానో లేకపోతే ఒక నిందన వేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే రాజకీయంగా మేము ఎదుర్కోవడానికి సిద్ధమే, కానీ శ్రీనివాస్ గారు నేనైతే ఒకటి మీకు స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నా. సరే ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా గర్వంగా చాలా సగర్వంగా చెప్పగలుగుతున్నాం సార్. సార్ ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు లేదు సార్, కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊళ్ళని నేను 100లో చూపిస్తా. కానీ ఇంద్రమ్మ ఇల్లు లేని ఊర్లను మీరు ఒక్కటి కూడా చూపించలేరు. ఇది గవర్నమెంట్ చేసింది. 8 లక్షల ఇళ్లను మంజూరు చేసినాం సార్, కేవలం 2.5 సంవత్సరాల కాల పరిమితిలో 8 లక్షల ఇళ్లను మంజూరు చేసి ఈ రోజు పేదోడి ఆత్మగౌరవం వైపు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. సార్ శ్రీనివాస్ గారు మీకు ఇంకో మాట చెప్పనా, నేను ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో గురుకులాల్లో సీట్లు దొరుకుతలేవు సార్. ఒక విద్యార్థి నాయకులుగా మేము రికమెండ్ చేద్దామని అనుకుంటే ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా కూడా సీట్లు దొరుకుతలేదు. అంత డిమాండబుల్ గా దాన్ని మార్చినాం.
సార్ మెస్ ఛార్జులు, కాస్మెటిక్ ఛార్జులు, స్కాలర్షిప్లు, రీఎంబర్స్మెంట్లు ఇవన్నీ ప్రాపర్ వేలో ఇవ్వగలుగుతుంది సార్ ఈ గవర్నమెంట్. సార్ మల్లారెడ్డి ఆ యూనివర్సిటీ ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుల కోసం అసెంబ్లీలో లాబింగ్ చేయాలి అనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలే. ఈ ప్రభుత్వ యూనివర్సిటీలను సస్టైన్ చేసుకుంటూ, గురుకులాలను సస్టైన్ చేసుకుంటూ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని డెవలప్ చేసుకుంటూ సార్ 11,064 పోస్టు విద్యార్థులు ఎవరైతే ఎస్జిటి దాంతో పాటు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయగలిగినామో దాదాపు 1000 స్కూల్స్ ని మళ్ళీ పునర్జీవనం తీసుకురాగలిగినాం. 28వ స్థానంలో ఉండే సార్ మనం 28వ స్థానం నుంచి 18వ స్థానానికి రాగలిగినాం. చెప్తున్నాను సార్ బీహార్ వెనకాల ఉన్న రాష్ట్రము ఈ రోజు బీహార్ కంటే ముందుకు వచ్చి కొంతవరకు ఆత్మగౌరవంతో ఈ రోజు విద్యా వ్యవస్థలో బతకగలుగుతున్నామంటే అది తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే ఇనిషియేటివ్. వాళ్ళు చెప్తున్నారు ఏది హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, అంటే అదేవిధంగా విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందంటే మరి రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ వాళ్ళ కింద ఎందుకు పెట్టుకున్నారు 10 సంవత్సరాల కాల పరిమితిలో? గృహ నిర్మాణ శాఖ మొత్తాన్ని తీసేసారు కదా సార్, ఆ శాఖనే లేకుండా చేస్తారు కదా. మరి గృహ నిర్మాణ శాఖ లేకుండా పేదలకు ఇల్లు కట్టించుకోకుండా మరి మీ ఇరిగేషన్ శాఖలో వేరే వాళ్ళ క్యాపబిలిటీ లేదా? ఇరిగేషన్ శాఖలో వేరే వాళ్ళ క్యాపబిలిటీ లేరా? రెవెన్యూ శాఖ వేరే వాళ్ళ క్యాపబిలిటీ లేరా? ఏదైతే మిస్లీనియస్ శాఖ ఉన్నాయో అవన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర లేవా? ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, అది దాన్ని మనం రాజకీయంగా డిఫెండ్ చేసుకుంటే ఎట్లా? వెంకట్ చామకూర మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రేవంత్ రెడ్డి అంటే ఒక అందశ్రీ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి ఆ స్మృతివనం అంశంలో పాల్గొన్న క్రమంలో ఒకవైపు రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని అలాగే గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అయినప్పటికీ ఆయన ఏం మాట్లాడలేదు, ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కూడా ఏం మాట్లాడలేదు. అంటే ఇప్పుడు చామకూర మల్లారెడ్డి మీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారా? దానికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉందా మీ దగ్గర? లేదు సార్, అలాంటి స్పెక్యులేషన్స్ ఏం అవసరం లేవు. మా పార్టీలో వారేం జాయిన్ గారు, ఎందుకంటే అది మంచి సాంప్రదాయం యాక్చువల్లీ. సో ప్రభుత్వ వేదికల మీద రాజకీయంగా ఎన్ని మాట్లాడినా కూడా ఆ వేదికలను అందరూ కలిసి పంచుకోవడం ఒక మంచి పరిణామం. తద్వారా నియోజకవర్గాలు కూడా వితౌట్ ఏది ఏమంటారు డిస్పారిటీస్ దాన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మల్లారెడ్డి గారు ఈ విషయాలు మీరు నన్ను ఒక సామాన్యుడుగా, అంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీలో నేను సామాన్యుడిని, నన్ను అడగడం కంటే పెద్ద మనుషులు మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళని మీరు 99 టీవీ ద్వారా డైరెక్ట్ అడగడమే మంచి పరిణామం అవుతుంది. బట్ స్పెక్యులేషన్స్ మీద మనం ఏది డిబేట్ ని కంటిన్యూ చేయలేము. బట్ ఒకటైతే నేను చెప్పగలుగుతాను సార్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటున్నారు, నాకు పైసలు ఇస్తలేరు, లేకపోతే నాకు ఇంద్రమ ఇల్లు వేసి అని చెప్పి కంప్లైంట్ చేసిన ఒక్క సందర్భం లేదు సార్. అంటే పార్షియాలిటీ లేకుండా, నెపోటిజం లేకుండా, అలాంటి ఏ వ్యవహారాలు లేకుండా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. రాజకీయంగా కేటీఆర్ గారి నొప్పి ఉండొచ్చు, ఆ నొప్పిని చెల్లార్చుకోవడానికి ఒక దశలో రైతులను, ఒక దశలో నిరుద్యోగులను, ఒక దశలో విద్యార్థులను, ఒక దశలో మహిళలను, ఒక దశలో మిగతా వర్గాల వాళ్ళందరినీ ప్రేరేపించి రెచ్చగొట్టి రాజకీయాల్లో ఏదో స్ట్రీమ్ లైన్ చేద్దామని అనుకుండొచ్చు దాకా. అవన్నీ సోషల్ మీడియా స్ట్రాస్, సోషల్ మీడియా స్పెక్యులేషన్, సోషల్ మీడియా అంశాలుగా మాత్రమే చూస్తాం. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నాడు చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే. ఆయన ఏదైతే ఎమ్మెల్యే పరిధిలో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మరి సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ని కానీ ఈ అంశాల్లో కొంత తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన నోరు మెదపలేదు. ఎందుకంటే ఆయన సరే అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఎక్కువ ఉన్నారు, కానీ మల్లారెడ్డి పార్టీ మారుతాడనే ప్రచారం జరుగుతుంది. అదే క్రమంలో ఆ ప్రోగ్రాం అయిన తర్వాత కూడా మల్లారెడ్డి ఎలాంటి కామెంట్ చేయకపోవడం కావచ్చు, మరి మల్లారెడ్డిని సస్పెండ్ చేస్తారు బీఆర్ఎస్ నుంచి అని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. నిజంగా మల్లారెడ్డి చేసిన ఆ అంశంలో మీరు ఎలా ముందుకెళ్తున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు వారు ఆ వేదిక మీదకి ఒక పార్లమెంట్ సభ్యుడిగా, లేకపోతే పార్టీలో క్రియాశీలక నేతగా, లేకపోతే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా, లీడర్గా సరిపోతే పోయిండవచ్చు కాక. సరే నేను ఏమంటున్నాను, ముఖ్యమంత్రి మాట్లాడిండు, ఈయన డయాస్ మీద ఉన్నాడు, బయటకు వచ్చిండు, ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఆయన ఏ పార్టీలో పోతాడు, కాంగ్రెస్ లో పోతాడా, బీజేపీలో పోతాడా అనేది ఒక చర్చ ఈ సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి పరిస్థితులు. కానీ దేనికైనా సమాధానం చెప్పాల్సింది ఆయన. కాకపోతే ఏంటంటే ఈ రోజు ఒకటి మాత్రం వాస్తవం, గతంలో మా ఎమ్మెల్యేలు 10 మందిని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది కాబట్టి వాళ్ళు మా దాంట్లో నుంచి కొంతమందిని తీసుకోవాలనే ప్రయత్నం ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. దాని గురించి మనం స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఒకనాడు లాల్ కృష్ణ అద్వానీ గారు, వాజ్పేయి లాంటి భారతీయ జనతా పార్టీ కాదు ఈ రోజు. ఇక్కడ కూడా వాళ్ళు కూడా సిద్ధాంతాన్ని మొత్తం గాలికి వదిలేశారు, తుంగలో వదిలేశారు.
వాళ్ళు కూడా రాజకీయాలకి ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో అన్ని సిద్ధాంతాలు వదిలిపెట్టారు. రామాలయం పేరుతోటి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఈ దేశంలో 2 సీట్ల నుంచి 300 సీట్లకు వచ్చారు. రామాలయం గుడి కట్టారు. ఆ రామాలయం గుడిలో కూడా ఏం జరిగిందో ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. అక్కడ భారతీయ జనతా పార్టీ కార్మబ్బులు కూడా వెలిసిపోయాయి. భారతదేశంగా మాట్లాడుతున్నాయి. దేశ జనాభాకు కూడా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు కూడా ప్రయత్నం చేయవచ్చు కాక ఇప్పుడు ఈ రాజకీయాలలో వాళ్ళ అవసరాల కోసము, అవకాశాల కోసము, ఇంకా వ్యాపారాల కోసము ఇటు నుంచి అటుపోయే వాళ్ళు, అటు నుంచి ఇటుపోయే వాళ్ళు చాలా మంది పెరిగిపోయారు. ఎందుకంటే దురదృష్టవశాత్తు రాజకీయాలలో వ్యాపారవేత్తలు రావడం, లేదా డబ్బున్న వాళ్ళు రావడం. ఒకనాడు రాజకీయం అంటే ఏంటండి? తెల్ల షర్టు, తెల్ల దోతి కట్టుకొని, గాంధీ టోపీలు పెట్టుకొని వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తమ జీవితాలు త్యాగం చేసి కళ్ళకు చెప్పులు లేకుండా కూడా సమాజానికి సేవ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు అయ్యేవాళ్ళు. ఎవరైనా ఒక వ్యక్తి కనపడితే మనకు అతను ఎవరో పరిచయం లేకపోయినా కూడా అతని డ్రెస్ విధానం చూసి మనం నమస్కరించేటువంటి సంస్కారం అట్లా ఉండేది పరిస్థితులు. అలాంటి రాజకీయ నాయకత్వం నుంచి ఈ రోజు అట్లా లేదు. ఎవరైతే బ్యాంకుల లోన్లు తీసుకొని డబ్బులు ఎక్కువ వాళ్ళు, లేకపోతే ఇంకా రకరకాలుగా ఈడీ కేసులలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంకా సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు, మరి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో వాళ్ళు ఈడీ సమన్స్ వస్తాయో, లేకపోతే ఐటీ సమన్స్ వస్తాయో, లేకపోతే ఇంకో రకంగా వస్తాయో అని చెప్పేసి సపోర్ట్ కాకుండా పోతున్నారు. ఆ జెండా కప్పుకుంటున్నారు, అందులో దూరుతున్నారు. వాళ్ళకు కూడా కావాల్సింది ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎదుగుతారు, తీసుకుంటారు. కాబట్టి నేను ఏమంటున్నా, వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడినా కూడా ఇక వేస్ట్. ఎందుకంటే వాళ్ళు 9 సంవత్సరాల అవకాశం వచ్చింది, వాళ్ళు చేయలేని పనులు కాంగ్రెస్ పార్టీ చేస్తామని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీనో ఇంకో పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పితే వాళ్ళు చేయాల్సిన పనిని ప్రతిపక్ష పార్టీలు చేయాలని చెప్పినట్టుగా కనపడతా ఉంది. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఎట్లా ఉన్నా ఎందుకు ఓటేశారు చెప్పండి నాకు ఒక్క మాట. వీళ్ళకు 6 గ్యారెంటీలే తీసుకుందాం, ఎక్కువ ఏమవుతుంది ఇక మనం ఇక ప్రాజెక్టులు వద్దు, నిధులు వద్దు, నీళ్ళు వద్దు, ఇవన్నీ వద్దు. ఇక ఈ 6 గ్యారెంటీలో గ్రామాల్లో ఉన్న ప్రజలు ఏమనుకుంటారు? ఒక వృద్ధుడు ఉన్నాడు, మా అమ్మ ఉందో ఎవరో, లేకపోతే మన అవనో ఎవరో ఉంటారు, ఒక 2000 నుంచి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అంటే డెఫినెట్ గా ఒక ఓటేసే అవకాశాలు ఉంటాయి. లేవు, కామన్ సెన్స్ కాలుస్తాం మనం. సో దానికోసము ఈ అవ్వలు కానీ ఈ తాతలు కానీ ఓట్లు వేసిన పరిస్థితి కనపడ్డది. తర్వాత ప్రతి నెల 2500 రూపాయలు ఒక మహిళకు వస్తున్నాయంటే డెఫినెట్ గా అరే నిజంగానే 2500 రూపాయలు అంటే నాకు మంచిదే కదా, ఈ ఖర్చులకు వస్తాయి నెలకి అని చెప్పేసి ఓటేసే అవకాశాలు ఉంటాయి. ఓటేసే పార్టీకి ఒక నిమిషం చెప్తాను. నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులకి సరే జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కరాఖండిగా యూత్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ తోటి ఓపెన్ ఇప్పించారు, దాన్ని పక్కన పెట్టారు. ఒకటేసారి ఏదో నోటిఫికేషన్ కంప్లీట్ చేసి దాన్ని గాలికి వదిలేశారు. నిరుద్యోగ వృత్తి 4000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కూడా, కేసీఆర్ గారు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి దాన్ని అమలు చేయకుండా నిరుద్యోగుల్ని గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూసాం. వెంకటరెడ్డి గారు, ఆపరేషన్ ఆకర్షతో మేము తలుపులు తెరిచాము, భారీగా మా దగ్గరికి చాలా మంది నాయకులు వస్తున్నారు, మీరంతా ఆశ్చర్యపోతారు అని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో మల్లారెడ్డి ఇష్యూ ఒకటి జరగడం కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, ఆయన కొడుకు భద్రారెడ్డి కావచ్చు, తర్వాత కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా బీజేపీలోకి వస్తారనే ప్రచారం జరుగుతుంది. సో మల్లారెడ్డి లాంటి నాయకుడు మీ బీజేపీ పార్టీలోకి వస్తే మీరు తీసుకుంటారా? ఎందుకంటే అతనిపై అనేక ఆరోపణలు అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. భూములు కబ్జా పెట్టాడు, విద్యార్థులకు సంబంధించి ఫీజులు వసూలు చేయడంలో రక్తం గుంజి కూడా ఫీజులు వసూలు చేస్తున్నాడు. సో దీంట్లో మరి ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. అలాంటి వ్యక్తిని బీజేపీ పార్టీ స్వాగతిస్తుందా? మీరు చెప్తున్న దాంట్లో మల్లారెడ్డి కూడా ఉన్నాడా? ఏదైతే చాలా పెద్ద నాయకులు మా దగ్గరకు వస్తున్నారు, మేము తలుపులు తెరిచిపెట్టామని చెప్పడం కావచ్చు, ఏం చెప్తారు? ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు మేము ఇంతకుముందు ఏమన్నా అంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవడానికి ఈ రాష్ట్రంలో రెడీగా ఉన్నాం. సరే, ఇప్పుడు మల్లారెడ్డి గారు వస్తారా, ఇంకొకరు వస్తారా అనేది రేపు వచ్చే రోజుల్లో డెఫినెట్ గా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ మాకైతే ఇప్పటివరకు అయితే మాకు ఇన్ఫర్మేషన్ లేదు, భారతీయ జనతా పార్టీకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా లేదు. సో ఎవరు వస్తారో ఏంటని. ఎందుకంటే మల్లారెడ్డి గారి కోడలు
మిగతా పార్టీల నాయకులతో పాటుగా మా పార్టీ నాయకులను కొంతమంది కలిశారు. ఆ టైంలోనే వస్తారని చెప్పేసి చాలా ఊహాగానాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఎక్కడ కూడా జరగలేదు కదా. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటది. మీరు కాంగ్రెస్ పార్టీలోకి పోతారా లేకపోతే భారతీయ జనతా పార్టీకి వస్తారా అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఏ విధంగా పోతే వాళ్ళకు అనుగుణంగా ఉంటుంది, ఆ అవకాశంగా తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే మేము ఫోర్స్ చేయట్లేదు. మేము ఒకటే ఏంటంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నచ్చి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అవినీతి అక్రమాలు కానీ లంచాలు కానీ ఇష్టం వచ్చినట్టుగా దీన్ని వాడుకోవడం కానీ ప్లాట్ఫామ్ వాడుకోవడం అంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోరు. దానికి మేము వ్యతిరేకం. సో అలాంటిది అవి నచ్చితే రేపొద్దున అప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈజీగా అంత ఈజీగా తీసుకునే అలాంటివి ఉండవు. ఎందుకంటే ఇప్పుడు కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఏ పార్టీలో అయినా కూడా పక్క పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి నుంచి ఈ పార్టీకి పోయిన వాళ్ళే కదా. ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఎంతమంది టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతమంది మంత్రులు అయ్యారు. ఇక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీలో కూడా ఉద్యమకారులకి తెలంగాణ రాష్ట్రం రావద్దు అని ఎవరైతే పాటుపడతారో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ఒక్కటే మాది భారతీయ జనతా పార్టీ గెలవాలి. నిరుద్యోగులకి మహిళ ప్రధానమంత్రి ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు విషయం ఏంటంటే ఈ దేశంలో 2014 కంటే ముందు యూపీఏ 2 అధికారం దించాలంటే అందులో ఉన్న అవినీతి వాటిలను మొత్తాన్ని కడిగేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చారు. తర్వాత కడిగింది లేదు, ఇంకేం చేసింది లేదు. ఎవరినైతే కడుగుదామని చెప్పి టార్గెట్ చేశారో వాళ్ళందరినీ వీళ్ళ వాషింగ్ మిషన్ లో పెట్టుకున్నారు. సంపూర్ణంగా అడిగిరు. వాళ్ళకు ఏది మాలలేసి దండలేసి వీళ్ళే గొప్ప అని చెప్పారు. అలా 100 మంది ఉన్నారు. సిబిఐ ఇంతవరకు వాళ్ళ మీద ఇంతవరకు ప్రూవ్ చేయలే, ఈడీ కూడా ప్రూవ్ చేయలే. సువేంద్ర అధికారి అడ్డంగా దొరికిందని చెప్పి మమతా బెనర్జీ గారి మీద ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ గారే బయటికి చెప్పారు. తర్వాత వాళ్ళు దొరకడం వీడియో బంద్ అయిందా? వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ లో వీడియో బయటికి తీసేసారు. అదేవిధంగా మన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆయన పరిస్థితి ఏంది? కొత్తపల్లి గీత పరిస్థితి ఏంది? అదేవిధంగా సృజన్ చౌదరి గారి పరిస్థితి ఏంది? సీఎం రమేష్ గారి పరిస్థితి ఏంది? అదేవిధంగా మధు కోడ గారి పరిస్థితి ఏంది? అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర నుంచి వారి పరిస్థితి ఏంది? ఇలా ప్రతి చోట ప్రతి దాంట్లో వీళ్ళ పార్టీలో చేరంగానే వాళ్ళ పరిస్థితులన్నీ ఏది సుగమం అయిపోతాయి, అన్ని అయిపోతాయి. ఒకటి శ్రీనివాస్ గారు, ఈ రాష్ట్రంలో సరే భారతదేశం గురించి మాట్లాడదాం. 2023 బీజేపీకి సిద్ధాంతాలు లేవు శ్రీనివాస్ గారు. బీజేపీ సిద్ధాంతాలు లేవు. బీజేపీ పార్టీ వాజ్పేయి కాలం నాటి బీజేపీ పార్టీ సిద్ధాంతాలతో బీజేపీకి సంబంధం లేదు. అధికారం మాత్రమే బీజేపీకి సంబంధం. అవకాశాల కోసం ఎంతకైనా దిగజారుతుంది, అవకాశాల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. సిద్ధాంతాలు లేని పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉన్నట్టు బీజేపీ పార్టీ. ఒక మాట బయటకు పోయే అవకాశాలు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి మాట్లాడు సార్ ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు సార్ గజనీ మహమ్మద్ గోరీ మహమ్మద్ కూడా దండయాత్రలు చేసి దేశ సంపదని ఏకకాలంలో దోచుకోలేదు సార్. కానీ అయోధ్య రామ మందిరంలో ఏకకాలంలో 200 కోట్లు దోపిడీ కాబడింది సార్. అది కూడా 15 మంది కమిటీలు కనుక ఉంటే ఆ 15 మంది కమిటీలో 12 మంది ఎక్కడ జవాబుదారు లేదు సార్. హిందువుల సంపూర్తిగా జవాబుదారు లేదు, హిందూ టెంపుల్ మీద జవాబుదారు లేదు. 2 సీట్లు ఉన్న వీళ్ళకి ఇన్ని స్థానాలకు తీసుకురావడం కోసం అయోధ్య రామ మందిరం ఒక మార్గంగా పనిచేస్తే ఆ రాముని దోచుకున్నారు సార్.
సంవత్సరాల ఆ రాముని తెచ్చుకుని ఇప్పుడు రాముని కనుక ప్రశ్నిస్తే రాముని ఏమంటారు, నువ్వు ముస్లిం కావద్దని కూడా అంటారు సార్. కనీసం దాన్ని పరిష్కారం సార్, చేసే మీరు ఎంత అంటే నిజంగా చెప్తున్నాను. అసమర్థ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కనిపించింది. మీరే చూస్తున్నారు కదా, మీ హయాంలో జరిగింది రాముని. సార్, ఒక్క విషయం, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎక్కడ ఇంతవరకు రాముని మందిరంలో ఎక్కడ అవినీతి జరగలేదు. అవసరం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇన్ని దేవాలయాలు ఎక్కడ ఎవరు దాన్ని చోరీ చేయలేదు. కేవలం బీజేపీ హయాంలో మాత్రమే రామ మందిరం చోరీ కాబడింది. సిగ్గుపడింది మీరు ఈ విషయంలో. ఈ దేశంలో హిందువుల మనోభావాలను దెబ్బకొట్టారు. ఈ దేశంలో హిందువుల మనోభావాలను బజార్పాలు చేశారు మీరు. సిగ్గుపడాలి ఈ విషయంలో. ఒక బొగ్గు స్కామ్ రామ మందిరంలో అడ్డంగా చోరీ జరిగితే దాని జవాబుదారిగా మీరు ఉండకుండా కాదు కదా చోరీ చేసిన వాళ్ళని పక్కన తప్పించి రకరకాల సార్, మేము విరాళాలు ఇచ్చినాం సార్. మేము విరాళాలు ఇచ్చినాం. మా సొమ్మంది మా ఇంటి గోడల మీద జై శ్రీరాముని ముద్రేసి ఆ ముద్ర ద్వారా పైసలు ఇచ్చి వసూలు చేసుకొని అడ్డంగా దోచుకున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ భూములు కొనుగోలు చేసి గుడ్కోకొని పాల్పడ్డారు కదా. ఇవి ముందుకు సార్, ముస్లింలు కూడా గజనీ మహమ్మద్ గోరి మహమ్మద్ కూడా ఇట్లా చేయలేదు సార్. తెలంగాణ గజనీ మహమ్మద్ గోరి మహమ్మద్ కూడా ఇట్లా చేయలేదు. మీ ఎంత దౌర్భాగ్యంగా, మీ ఎంత దుర్మార్గంగా, ఇంత చోరీకి ఎక్కడ పాల్గొనలేదు. కేసీఆర్ గారికి భయపడతా ఉన్నారు, వాళ్ళు నిలుపులేయడానికి భయపడతా ఉన్నారు. ఇది కాదు, పీర్ లేదు మీ వల్ల. ఏం లేదు మీ వల్ల. ఇవాళ ఏం లేదు తెలంగాణ రాష్ట్రానికి. ఏం ఉపయోగం లేదు. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ పేరు చెప్పండి తెలంగాణ రాష్ట్రం మీద తెచ్చింది. చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు బీజేపీ పార్టీ గర్వంగా నేను తెచ్చుకున్నా అని చెప్పి ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్ చెప్పండి మీరు. ఒక్కటంటే ఒక ప్రాజెక్ట్ చెప్పండి. చెప్పాలి మీరు. ఏం లేదు, ఏం లేదు సార్. ఏం చేయలేదు మీరు. సార్, మేము చేసిన చెప్తాను చూడండి. లిస్ట్ రాసుకోండి మీరు. లిస్ట్ రాసుకోండి. ఏం చేస్తామని లిస్ట్ రాసుకోండి మీరు. చెప్పండి. సార్, హైదరాబాద్ లో ఒక రోడ్ వేసిర్రా, ఏం వేసిర్రు అదే సార్ చెప్తున్నా వినండి. లేని పరిస్థితుల్లో చెప్తున్నా వినండి. ప్రభుత్వం ఈ రోజు కనపడతా ఉందంటే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పుడో చీకొట్టారు. సార్, మేము తెచ్చినాయి అమ్ముకుంటారు సార్. స్థితి కనపడతా ఉంది. ఈరోజు మీరు అమ్ముకునే పద్ధతి చూడండి. అది మేము తెచ్చినే. రేపు తనఖా పెట్టి అమ్ముతుంది, తనఖా పెట్టి ఆగం చేస్తున్నంత మేము తెచ్చినే. 250 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ దేశంలో. 250 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది దేశంలో. కాంగ్రెస్ నాయకులు కానీ చేసి ఏం చేసినంటే వీళ్ళు రోడ్లు నిర్మాణం చేసినంట. దాని మీద మళ్ళీ టోల్ గేట్ ఉంటది. ఎంత ఇదిగా ఉంటదంటే ఈ దేశ ప్రజలు ఎంత సార్. సీవోటర్ సర్వేలో శ్రీనివాస్ గారు ఏమని వచ్చిందంటే బీజేపీ ఈ ఏదైతే ఇథనాల్ పెట్రోల్ బ్లెండింగ్ పెట్రోల్ ఉందో ఆ విషయంలో కానీ, ఏదైతే రామ మందిరం విషయంలో కానీ, లేకపోతే మధ్య తరగతి ఏది వాళ్ళ జీవితాలను బాగుపెట్టే విషయంలో కానీ ఇంప్లిమెంటేషన్ పాలసీ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా 54.6% ఎవరైతే ఎన్డీఏలో ఉన్న బీజేపీ సపోర్టర్స్ వ్యతిరేకంగా ఓటేసారు. మీ చాప కింద మీరని అన్నారు కదా శ్రీనివాస్ సార్. చాప కింద నీరులో బాధకు పోతుంది సార్. ఈరోజు బీజేపీకి దేశం ఇప్పటికీ బీజేపీ మీరు మెజార్టీ గవర్నమెంట్ అనుకుంటారా? మైనార్టీ గవర్నమెంట్. 272 స్థానాలు వస్తేనే మెజార్టీ గవర్నమెంట్. మీకు 240 స్థానాలు మాత్రమే. నరేంద్ర మోడీ గారు మైనార్టీ ప్రైమ్ మినిస్టర్. డిపాజిట్ ప్రైమ్ మినిస్టర్ గా చేయడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దేశ ప్రజలు అన్ని రకాలుగా మోసం చేస్తున్న నరేంద్ర మోడీ గారిని గట్టదించడం కోసం దేశ ప్రజలు ఏకతాటిపై వస్తున్నారు. మెజార్టీ వచ్చిందా? చాప కింద మెజార్టీ వచ్చింది అంటున్నా. 10 సంవత్సరాలు మెజార్టీ వచ్చిందా? ఈ తెలంగాణ వస్తున్నాయి, మీ గవర్నమెంట్ పోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. అరే మీరిద్దరు మాట్లాడుతుంటే ఏం వినిపించట్లేదు. అలాంటి పరిస్థితుల్లోనే కదా 10 మంది మైనార్టీలో ఉండబట్టే కదా. ఓకే వెంకటరెడ్డి గారు మీరు ఆగండి. ఉపేంద్ర గారు, ఇక మరి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించారు. ఇక బీఆర్ఎస్కు గతమే కానీ భవిష్యత్తు లేదు అని చెప్పి కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా చెప్తోంది. అదే క్రమంలో మీరు ఎక్కడైతే పోగొట్టుకున్నారో వాళ్ళు అక్కడ వెతుక్కున్నట్టు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, రేషన్ కార్డులపై సన్న బియ్యం కావచ్చు, ఇలా క్షేత్రస్థాయిలో కొంత కాంగ్రెస్ కారు స్పీడ్కు బ్రేక్లు వేస్తున్నట్టు కనిపిస్తోంది. సో ఇప్పుడు మీరు చేస్తున్నారు ఓకే, ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని కాంగ్రెస్ చెప్తోంది కానీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదని చెప్తున్నారు. కానీ దానికి కూడా వాళ్ళు కౌంటర్గా మరి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మీరు చేసిన అప్పుల కారణంగా మేము చేయలేకపోతున్నామని కూడా ప్రజల్ని మెప్పిస్తున్నట్టు కనిపిస్తోంది. సో మరి కేసీఆర్ ఏమో ఇంకా మరి ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు, అసెంబ్లీకి రావట్లేదు, ఆయన ఎక్కడ కూడా ప్రజల మధ్యకు రావట్లేదు, ఆఖరికి గజ్వేల్ గెలిపించిన ప్రజల దగ్గర కూడా ఓట్లేదు. సో ఎక్కడో ఉంచి ఆయన ఫామ్ హౌస్ నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. సరే పార్టీలో దిశానిర్దేశం చేస్తున్నారు, అటు కేటీఆర్కు ఇటు హరీష్ రావుకు మాజీ మంత్రులకు అందరికీ చేస్తున్నారు. కానీ ప్రజల మధ్య ఉండి
ఉద్యమం నడిపించిన నాయకుడు 14 సంవత్సరాలు 9 సంవత్సరాల 4 నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన అసెంబ్లీకి రాకపోవడాన్ని మీరు ఏం చెప్తారు, ఎట్లా సమర్థించుకుంటారు? మేము ఏమంటున్నాం అంటే ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ఏ ఇష్యూస్ ని టేకప్ చేయాలనో ఆ ఇష్యూస్ ని టేకప్ చేస్తున్నాం. రెండోది ఏంటంటే మాకు ఉద్యమంలో పనిచేసినటువంటి అవగాహన ఉన్నది. ప్రజలు ఎప్పుడు రియలైజ్ అవుతారు, ప్రజలు ఆ వాస్తవం అంటే ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజలైనా పార్టీగా మేమైనా కొంత సమయం ఇవ్వాలనేది న్యాచురల్. నిన్న స్టాలిన్ కూడా మనం చూసాం అక్కడ తమిళనాడులో, మేము టైం ఇస్తాము ఇప్పుడే మేము ఏమనము. ఆ ఉద్దేశంతో కేసీఆర్ గారు వారికి 40 సంవత్సరాల అనుభవం రాజకీయ పరిపక్వత ఉన్న మనిషి కాబట్టి సరే ప్రజలు ఏం జరిగింది ఏం సంగతి మనం వద్దని పక్కకు పెట్టిరు. సరే కొంతకాలం మనం ఉందాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినవి ఎంతవరకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని ప్రజలు కూడా బేరీజ్ చేసుకుంటున్నారు. గ్రామాలలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. సోదరుడు చెప్పాడు మేము ఎంత ఖర్చు పెట్టాం, రైతులకు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారని చెప్పాడు. కానీ మేము ఒక 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు పథకం ద్వారా 70 లక్షల మంది రైతుల అకౌంట్ లోకి నేరుగా డబ్బుని మేము జమ చేయడం జరిగింది. ఒక్క నిమిషం నువ్వు మాట్లాడినా కదా మాట్లాడు. నువ్వు మాట్లాడినా డిస్టర్బ్ చేయలే. రైతు బంధు పథకానికి 6,000 కోట్ల రూపాయలు, రైతు బంధు పథకానికి 72,000 కోట్ల రూపాయలు, రైతు బీమా పథకానికి 6,000 కోట్ల రూపాయలు, అదే విధంగా మన 24 గంటల ఉచిత కరెంటుకు లక్షలాది రూపాయలు. ఈ రకంగా మొత్తానికి మేము ఆ పండిన పంటని ఈ గిట్టుబాటు ధర ఇచ్చి కొనడానికి ఇవన్నీ కూడా కేవలం ఈ 10 సంవత్సరాల్లో 5 లక్షల కోట్ల రూపాయలు రైతాంగానికి నేరుగా ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం భారతదేశంలో అప్పుడు ఇండిపెండెన్స్ కేవలం బీఆర్ఎస్ సర్కార్ మాత్రమే అనేది గమనంలో తీసుకోవాలి. కాకపోతే వేరే పెడదాం. రెండోది ఏంటంటే మిత్రులు అప్పులు చేసి మన కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మాట్లాడారు. ఒక నిమిషం, బీజేపీ వాళ్ళు మాట్లాడారు 2400 భారతదేశం యొక్క అప్పు 50 లక్షల కోట్ల రూపాయలకి కిందనే మాత్రమే ఉన్నది. ఇలా 200 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు చెప్పిండు బడేబాయి. 2 లక్షల ఉద్యోగాలు ప్రయాణం అని చెప్పి చోటేబాయి చెప్పిండు. ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు లేవు, బడేబాయి 2 కోట్ల ఉద్యోగాలు లేవు. 15 లక్షల రూపాయలు ఆగండి. ఇది ప్రతిసారి వినిపించేదే కానీ ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఒక టీఆర్ఎస్ పార్టీని స్థాపించి టీడీపీని వీడి అక్కడున్న ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ స్థాపించడము, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన ఒక మార్గాన్ని ఎంచుకోవడం, 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేయడం కావచ్చు. తెలంగాణ ప్రజలంతా అప్పుడు ఆయన వెంట ఉన్నారు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఈ స్థాయిలో లేవు అప్పుడు రాష్ట్రంలో. సరే ఇప్పుడు ఆ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఘనత పొందారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా అంటే 2 సార్లు కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కనుక సో ఆయనకు ఆ ఘనత దక్కింది. అదే క్రమంలో తెలంగాణ ప్రజలు ఆయనను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పు శిరసా వహించి ఆయన ఫామ్ హౌస్లో ఉంటున్నారు. సో ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ కూడా ప్రతిపక్షంగా ఉంది. తర్వాత బీజేపీ కేంద్రంలో ఉన్న అధిష్టానం అంతా తెలంగాణపై ఫోకస్ పెట్టింది. సో అప్పుడున్న పరిస్థితులు మీకు ఇప్పుడు లేవు. మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ప్రజల తరపున మీరు ప్రశ్నిస్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీరు ఇచ్చిన పథకాలన్నీ హామీలను కూడా అమలు చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఎన్నుకుంటారంటే ఏం చెప్తారు? ఇప్పుడు అదే నేను చెప్తా ఉన్నా, మీరు అనేది చాలా కరెక్ట్. ఇప్పుడు వాళ్ళిద్దరు 2 నేషనల్ పార్టీస్. ఇక్కడ అధికారంలో రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఒప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది. అటు 2 నేషనల్ పార్టీస్. వాళ్ళ యొక్క ఫిలాసఫీ భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీని లేకుండా చేయాలనేది వాళ్ళ ఫిలాసఫీ మీద పోతున్నారు. రైట్. ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ లో పోతున్నారు. హోంమంత్రి లేడని నేను ఇంతకుముందు అన్న సోదరుడు బాధపడ్డాడు. కేంద్ర రాష్ట్రానికి హోంమంత్రిగా ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేస్తున్న పరిస్థితులు మనం చూసాం. ఎంత జరిగింది, ఎంత చర్చ జరిగిందో మనం చూశారు. అయినా కూడా మేము ఏమంటున్నాం, ఇవాళ కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలలో రోజు డిగ్రేడ్ అయిపోయింది. అటు కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ డిగ్రేడ్ అయిపోయింది. ఇందులో ఏమాత్రం అనుభవం లేదు. తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా మేము ఇంటి పార్టీ తెలంగాణ. బీఆర్ఎస్ అనేది తెలంగాణ
ఇంటి పార్టీ, ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ, ప్రజల కాంగ్రెస్ కష్టాలు పార్టీ. కన్నీళ్లు చేసినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, అభివృద్ధి చేసినటువంటి పార్టీ. కాబట్టి మేము 14 అంటే తెలంగాణ 14 నుంచి 24 ముందు జరిగినటువంటి ఆర్థిక పరిస్థితులు, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, తెలంగాణ స్వరూపం కానీ ఏ రకంగా ఉండే, ఏరంటి సంక్షేమం అభివృద్ధి జరిగింది, అవన్నీ కూడా ఇప్పుడు కంపేర్ చేస్తా ఉన్నాం. మేము ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఇంతకుముందు ఆ రెవెన్యూ మంత్రి ఎవరైనా ఏదో చేస్తున్నాడు, చిట్టేసిందని చెప్పిండు. రెవెన్యూ మంత్రి కొడుకు మీదనే ఎఫ్ఐఆర్ అయినటువంటి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఆయన పోయి ప్రైవేట్ భూములు గుంజుకుంటున్నాడు. మీరు పెట్టిన పుల్లలు సార్ అవి. మీరు పెట్టిన పుల్లలు అవి. పరిస్థితులు చూస్తా ఉన్నాం. జగన్ ఇవాళ వేరే ఒక మంత్రికి సంబంధించినటువంటి Thank you. ఏం లేదు, తాపకరం లేదు, విషయాలు మొత్తం ఇలా డిబేట్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి గారు, అదే క్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉపేంద్ర గారు, బీజేపీ నాయకులు వెంకటరెడ్డి అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇక రెయిన్ సీజన్ లో కూడా తెలంగాణ రాజకీయాలు అయితే ఈడ్పు తీస్తున్నాయి. సో పాలిటిక్స్ అయితే కొత్త ట్విస్టులతో పొలిటికల్ టర్నింగ్స్ తీసుకుంటున్నాయి. కమలం ఆపరేషన్ ఆకర్షు డోర్స్ ఓపెన్ చేసినట్టు మరి బీజేపీ నేతలు చెప్తున్నారు. చూడాలి మరి రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరేం చెప్పాం. సో తెలంగాణ రాజకీయాలు కూడా అతీతమేం కాదు. ఇక బీజేపీ చెప్తున్నట్టుగా మరి ఎంతమంది నాయకులు బీజేపీలోకి వెళ్తారు. అదే క్రమంలో బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరి కాంగ్రెస్లోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా అనే చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో రాజకీయాలు అయితే ఆసక్తికరంగా ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 1990.